రవి గారు, సెప్టెంబర్ 11 ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ చాలా పొగడ్తలతో నిండిన వ్యాసాలు దాదాపు చాలా పత్రికలకి ఆయన రాశారు. ఈ రీసెంట్ టైమ్స్లోనే మోహన్ భగవత్ పిఎం పదవి గురించి అలాగే మోడీ గారి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, అంటే వాళ్ళ రెగ్యులర్ అజెండాస్ నుంచి కొంచెం డీవియేట్ అయ్యి వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం. ఏంటి సార్ ఈ రెండు సందర్భాలు ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా నిన్న అన్ని పత్రికల్లో ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్ని భాషల్లో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి వ్యాసం రాస్తే ఎవరైనా చదువుతారు, ప్రచురిస్తారు కదా తప్పకుండా. అది కొంతమంది ఎడిట్ పేజీలు వేశారు, కొంతమంది మామూలు పేజీలు వేశారు. ఏదైతేమే మోహన్ భగవత్ జన్మదినం చాలా గొప్పదని, ఒక ప్రధానమంత్రి సజీవంగా ఉన్న ఒక వ్యక్తిని అంతగా కీర్తిస్తూ దేశమంతా ఒక వ్యాసము, ఒక వ్యాఖ్య చేయడం బహుశా ఇది మొదటిసారి నేను చూస్తున్నంత. చాలా మామూలుగా కీర్తిశ్రేష్ఠ అయిన వాళ్ళని గురించి లేకపోతే వాళ్ళ ఏదైనా వచ్చినప్పుడు రాస్తుంటారు, లేదంటే మామూలుగా మాలాంటి జర్నలిస్టులు రాస్తారు ఎప్పుడైనా, అది వేరే. కానీ ప్రధానమంత్రి స్వయంగా గుర్తుపెట్టుకొని రాయటం, నేనైతే దీన్ని మోహన్ భగవత్ క్విడ్ ప్రోకో అన్నాను. క్విడ్ ప్రోకో లాంటిది ఇది. ఎందుకంటే కొద్ది రోజుల కిందట లేదా కొద్ది వారాల కిందట మోహన్ భగవత్ మాట్లాడుతూ ఎవరి గురించో ఇలాగే జోహార్లు అర్పిస్తూ ఆయన 75 ఏళ్ళకి దిగిపోతానని చాలా పట్టుపట్టాడు, దిగిపోయాడు, నిజంగా చాలా గొప్పవాడని ఎవరినో పొగిడాడు. దాంతో వెంటనే నరేంద్ర మోదీకి ఆయన పరోక్ష మెసేజ్. అంతకుముందు బీజేపీలో ఒక రూల్ ఉంది 75 ఏళ్ళని, ఆ రూల్ ప్రకారమే అద్వానీని పక్కన పెట్టారు, ఆ రూల్ ప్రకారం మురళీ మనోహర్ జోషిని పక్కన పెట్టారు. కాబట్టి మోదీ 75 ఏళ్ళకి దిగిపోవాలి అని ఒక మెసేజ్ మోహన్ భగవత్ ఇచ్చారన్న అభిప్రాయం వచ్చింది. తర్వాత ఇంకోటి కూడా జరిగింది. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఆయన దిగిపోవాలి, ఇప్పటికే 6 నెలలకు మించి ఆయన కొనసాగుతున్నారు. ఆయన ఎన్నికలప్పుడు మాట్లాడుతూ బీజేపీ బాగా పెరిగింది, మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని మాట్లాడినాడు. సో ఇవన్నీ కొంచెం ఏదో వీళ్ళ మధ్య వచ్చిందని, ఇలాంటి నాటకాలు ఎప్పుడు జరుగుతుంటాయని అంటున్నప్పటికీ దాన్ని చక్కదిద్దుకోవడానికి మోదీ నాగపూర్ వెళ్ళి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ సందర్శించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరిగాక కూడా మోహన్ భగవత్ ఇలా అనేసరికి సంథింగ్ రాంగ్ అనేది అనుకున్నారు. ఈ అనుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైన్ మార్నింగ్ అందరితో ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్ళు అయింది. సో 100 ఏళ్ళ ఉత్సవం అని అందరినీ పిలిచి ముఖాముఖి ఇష్టాగోష్ఠి జరుపుతూ 75 ఏళ్ళకే దిగిపోవాలని నేను ఎక్కడ నన్ను నేనేం అనలేదు, నేను దిగిపోతానని కూడా అనలేదు. ఆయనకు కూడా 75వ జన్మదినమే రేపు, మొన్న సెప్టెంబర్ 11. ఎవరు దిగిపోవాలని నేనేం అనలేదు. మేము స్వయం సేవకులం, వాలంటీర్లం, మాకు చేతనైనంత వరకు మాకు ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు చేయటమే మా ధర్మం, కాబట్టి నేను ఎవరికి అలా చెప్పలేదు అన్నాడు. సో లైన్ క్లియర్ చేశారు. వీళ్ళ మధ్య ఏదో ఆ సమావేశానికి నడ్డా కూడా హాజరయ్యారు. సో దీంతో వీళ్ళ మధ్య ఏదో సంధి కుదిరింది అన్నారు. ఆ 2 రోజులకు మోదీ గారు సెప్టెంబర్ 11 బ్రహ్మాండంగా అన్ని చోట్ల ఈ వ్యాసం రాసి, అసలు మోహన్ భగవత్ వల్లనే ఈ 100 ఏళ్ల కాలంలో ఆర్ఎస్ఎస్ ట్రాన్స్ఫార్మేటివ్ పీరియడ్ చాలా పరివర్తన దశలోకి తీసుకొని వచ్చారు. 2009 నుంచి ఉన్నాడు అని విపరీతంగా ఆయన వల్లే, అంటే మోదీ వల్లే జరిగింది. మోదీ వల్ల బీజేపీ మొదటిసారి పూర్తి మెజారిటీతో వచ్చింది, మోదీకి బాగా కొమ్ములు వచ్చాయని కదా అవతల కాదు. మోహన్ భగవత్ చాలా బాగా చేయడం వల్ల ఇది వచ్చింది, ఆయనకు సేవ తప్ప ఏం తెలియదు, ఈ విధంగా ఆయన కీర్తించారు. నిజానికి మోహన్ భగవత్ అంతకుముందు ఇండియాలో ఉండే వాళ్ళంతా హిందువులేని ఇలాంటివి మాట్లాడటం, కాంట్రవర్షియల్ కామెంట్స్ చాలా చేశారు. ఇప్పుడు కూడా దేశంలో డెమోగ్రఫిక్ ప్యాటర్న్ మారిపోతూ ఉంది అని ఎన్నికల సంఘాన్ని బలపరుస్తూ వాళ్ళు తీర్మానం చేశారు. 3 రోజులు ఆర్ఎస్ఎస్ కాంక్లేవ్ మధ్యప్రదేశ్లో జరిగింది. జరిగిన దగ్గర వాళ్ళు ఈసీ ఎలక్షన్ కమిషన్ను బలపరుస్తూ తీర్మానం చేశారు. మీరు చూడండి ఒకదానికి సంబంధం ఎలా ఉంటుందో, పైకి కనబడదు. కాబట్టి ముస్లింలు లేకపోతే హిందువులు కాని వాళ్ళు ఎక్కువగా నిండిపోతున్నారు, దీన్ని మార్చాలి అని వాళ్ళు చెప్తుంటే దానికి తగినట్టే వీళ్ళు కూడా ఓట్లను తగ్గిస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఉంది. సో ఇదంతా ఒక పెద్ద లింక్ అనుకుంటే, మొన్న మోదీ ఆ వ్యాసం రాయటం అన్నది ఖచ్చితంగా ఒక క్విడ్ ప్రోకో. దీన్ని బట్టి ఆయన దిగిపోడు. ఈ 2029లో కూడా మోదీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటాడని దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడారు. సో ఒక వ్యాఖ్యాత రాసింది ఏమంటే ఇంగ్లీష్ మీడియాలో, మోహన్ భగవత్ మాటలో చాలా అర్థం ఉంది. 2029లో మోదీ అయితే 2034లో ఎవరు కావాలి?
అమిత్ షా సహజంగా రెండో స్థానంలో ఉన్నారు కాబట్టి అమిత్ షాకి అప్పటికి 70 ఏళ్ళు దాటుతాయి. 75 ఏళ్ళని మేమేమి రూల్ పెట్టడం లేదు, మీరు అప్పుడు కూడా కావచ్చని ఆయన అమిత్ షా కూడా ఒక హామీ ఇస్తున్నారు. అందుకనే అందరూ సుఖాంతంలాగా ఉన్నారు అని చెప్తున్నారు. ఏం జరుగుతుందో తెలియదు కానీ అమిత్ షాతో పాటు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ వీ హ్యావ్ టు సీ. కానీ ప్రభుత్వం మటుకు, మోదీ ప్రభుత్వం మటుకు పూర్తిగా ఆర్ఎస్ఎస్ అధినేతను పట్టం కట్టే స్థాయిలో మాట్లాడుతుంది. నడక కూడా అలాగే ఉంటుంది. ఉపరాష్ట్రపతిగా కూడా జగదీప్ ధంకర్ కొంచెం స్వతంత్రంగా తన ఇష్ట ప్రకారం చేస్తున్నాడని చాలా విధేయంగా ఉండే 16 ఏళ్ల నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్న సిపి రాధాకృష్ణన్ ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు కదా. సో ఆయన రాగానే నేను జాతీయవాదిని అన్నాడు. సో రాజకీయ భాషలో నేషనలిస్ట్ అంటే సంఘిస్ట్ అని, సంఘ్ పరివార్కు సంబంధించిన ఆయన.